ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు ఎవరిని చూసినా సరే వివాహం కావడం లేదు అండి అంటే చాలామంది చెప్పే సమాధానం ఒకటే, అయ్యా కుజదోషం ఉందండి, అయ్యా కుజదోషం ఉందండి, జాతకంలో కుజదోషం ఉందండి, ఏం చేయమంటారు, జాతకంలో కుజదోషం ఉందండి, ఏం చేయమంటారు. అమ్మాయిలకైనా అలాగే ఉంటుంది, అబ్బాయిలకైనా అదే పరిస్థితి. మరి కుజదోష నివారణకు మనంతకు మనము చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా అని చాలామంది ప్రశ్న అడిగారు. కాబట్టి వాటికి సమాధానంగా ఈరోజు ఈ వీడియోను తెలుసుకోండి. అసలు ఈ కుజదోషం ఎప్పుడైతే జాతకంలో ఉంటుందో ప్రతివారు కూడా భయపడతారు. అయ్యా కుజదోషం ఉందా అండి, అవునా అనే భయం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే కుజదోషం పోవడానికి కూడా మార్గాలు చాలా ఉన్నాయి. ఆ మార్గాలు మనం తెలుసుకుందాం. కుజదోషం ఉన్నవారు అవకాశం ఉంటే ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయండి, కుజుడికి ఆరాధన చేయండి, లేదా ప్రతి మంగళవారం కూడాను సింధూరము రంగు కానీ లేదా రక్తవర్ణము ఎర్రటి వస్త్రము ధరించి ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. లేదా కుజుడికి ఆరాధన చేసి అర్చన చేసి స్వామికి కందిపప్పుతో కూడుకున్న ద్రవ్యమును స్వామికి నైవేద్యముగా పెట్టాలి. అలా 7 వారములు ప్రతిరోజు కూడాను ఇదే విధంగా నియమించాలి. ప్రతి 7 వారాలు అంటే మంగళవారం కూడాను ప్రతి మంగళవారం కూడాను స్వామికి ఈ వస్త్రములు వేసుకొని స్వామికి అర్చన చేసి ఆరాధన చేసి స్వామికి నైవేద్యముగా పెట్టాలి. అవకాశం ఉంటే బ్రాహ్మణులకు దానములు ఇవ్వండి. కుజుడికి ప్రీతికరమైనది కందిపప్పు, కందులు. బ్రాహ్మణుడు ఏదైతే తీసుకుంటాడో ఆ ద్రవ్యమును దానముగా ఇవ్వాలి. దాని వలన కుజదోషం తొలగిపోతుంది. అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారికి అవకాశం ఉన్నంత వరకు ప్రతి మంగళవారం కూడాను హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన వివాహానికి సంబంధించిన ఏదైనా ప్రతిబంధకం జాతకంలో ఉంటే అది తొలగిపోతుందని సుందరకాండ చెబుతూ ఉంది. అది ఎంతటి కష్టమైన క్లిష్టమైన ఇబ్బంది అయినా కానివ్వండి. ఇప్పుడు ప్రతి జాతకుడికి 2 అనుకుంటారు. ఏమిటి? 1 వివాహము, 2 ఇల్లు కట్టుకోవాలని కోరిక ప్రతి వారికి కూడాను. అది మనస్సంకల్పం. అబ్బా వాడు ఇల్లు కట్టాడండి, వాడు వివాహం చేసుకున్నాడు, వాడి పెళ్ళి అయిపోయిందండి. ఈ 2టికి కూడాను ఈ కుజదోషం ఉంటుంది. ఇంకొకటి 3వది చాలా కష్టమైనది క్లిష్టమైనది కూడా ఉన్నది, సంతానం. ఈ 3 కూడాను జీవితంలో ప్రతి వాడికి ఇబ్బందికరంగా కలుగుతూ ఉంటాయి. అందరూ సవ్యంగా వెళుతూ ఉన్నారండి, అందరికీ వెళుతూ ఉన్నారు కదా, అందరికీ వివాహం అయిపోయింది, ఉద్యోగాలు వస్తున్నాయి, సంతానం పుట్టారు. మరి అందరి చక్రం ఇలా ఉంటే ఈ కుజదోషం ఉన్న వాళ్ళకి మాత్రం కాస్త నిదానంగా వెళుతూ ఉంటుంది. ఎందుకని? ఈ జాతకంలో కుజదోషం ఉన్న వారికి అనుకున్నవి అనుకున్నట్టుగా త్వరగా చేతికి చేరవు. కాస్త ఇబ్బంది పడుతూ బాధపడుతూ తీసుకోవలసి ఉంటుంది, ఏదైనా కానివ్వండి అది. కాబట్టి కుజదోషం మరి అయిపోయింది కదండి, జాతకంలో కుజదోషం చేసింది, మాకు నివారణ చేశారండి. కుజదోష నివారణ, కుజదోషం అన్నది ఒకసారిగా ఎప్పటికీ పోదు. నివారణ అయిపోయింది కదండి, కుజదోషం అయిపోయింది, దానాలు ఇచ్చేసాము, కార్యక్రమం చేసాము, అలా అయిపోతే కుజదోషం ఎందుకు అవుతుంది? కుజదోషం మీకు తొలగిపోయినా కానీ, మీరు ఎంతటి కార్యక్రమం చేసినా కానీ, అవకాశం ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కానీ, లేదా కుజుడు కానీ, లేదా ఆంజనేయ స్వామి వారు కానీ, మీ జీవితాంతము కూడాను స్వామి ఆరాధన చేయాలి. అలా చేయడం వలన పుట్టే సంతానానికి కుజదోషం ఉండదు. పుట్టే సంతానం బుద్ధిమంతులై పుడతారు. ఎంతో శక్తివంతమైన కుజుడు ఎంత శక్తివంతుడో అంత శక్తివంతంగా పుడతారు సంతానం. కాబట్టి ఈ కుజదోషం ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మరియు కుజుడి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన ఇవి చేస్తూ మీ కుజదోషాలను తొలగించుకోండి. భయపడవలసిన అవసరం ఏమీ లేదు. అయ్యా వాడి కుజదోషం ఉంది, కుజదోషం ఉంది. కుజదోషం మిమ్మల్ని ఏమీ చెయ్యదు. కుజదోషం అనేది జాతకంలో ప్రతివాడికి 100కు 100 మార్కులు ఎవరికి రావండి. జాతకం చూసేవారికి అర్థమవుతుంది. 100కు 100 మార్కులు ఎవరికి రావు. పాస్ మార్క్ అయినా చాలు కదా. పాస్ మార్క్ అయి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులలో 35 మార్కులు వచ్చి వాడు అక్కడ మాత్రం కూర్చొని అందరికీ వాడే చెప్పే విధంగా ఉన్నాడు అంటే ఏమిటి? పాస్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా? వాడు సెటిల్ అయ్యాడా లేదా? మరి ఇన్ని దోషాలు ఉన్నా కానీ ఇతపూర్వం అసలు జాతకాలు చూసేవారే కాదు. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ జాతకాలు చూసి వివాహం చేశారా? చేయలేదు కదా. మరి ఆనందంగా ఉన్నారా లేదా? మన దాకా వచ్చేసరికి మరి ఎందుకు అన్ని జాతకాలు అవసరం? ఇప్పుడు అడ్జస్ట్మెంటు లేదు, ఎవరికి వారు ఈగో ఎక్కువ అయిపోయింది.
అంతే కదా, అందరికీ తెలుసు ఈ విషయం. మళ్ళీ శర్మ గారు ఇలా అన్నారు కదా అండి, మరి అలా అనకూడదు కదా, అలా అనవలసిన అవసరం నాకు కూడా లేదండి. కాకపోతే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో సర్దుకుపోయే గుణం ఎవ్వరికీ లేదు. ఆడపిల్లలే కానీ మగవారే కానీ ఎవరికీ లేవు. కాబట్టి ఈ జాతకాల పేరు చెప్పి ఎక్కువగా వీటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. కుజదోషం ఉంటుంది, కుజదోషం వలన ఇబ్బందులు కలుగుతాయి. అవి చిన్న చిన్నవి మాత్రమే. దానికంటే పెద్ద పెద్ద సమస్యలు కూడా ఉన్నాయి కదా. పెద్ద సమస్యలనే మనం పూర్తి చేసిన వాళ్ళము చిన్న కుజదోషం పూర్తి చేయలేమా? కేవలం స్వామి ఆరాధన చేస్తే దోషం తొలగిపోతుంది అంటే స్వామికి అర్చించలేమా? స్వామి అర్చించండి, స్వామిని ఆరాధన చేయండి, తద్వారా కుజదోషం తొలగిపోతుంది. లేదా మంగళ చండికా స్తోత్ర పారాయణం ఉంటుంది, పాత వీడియోలు చూడండి ఒక్కసారి. ఈ మంగళ చండికా స్తోత్ర పారాయణం ప్రతిరోజు వింటే కుజదోషము ఉన్నవారికి అనేకమైన శక్తి వాడికి కలుగుతుంది. అంటే ఏమిటి? అసలు శక్తి లేని వాడికి ఈ అమ్మవారు శక్తిని ఇస్తుంది. అంతటి శక్తి గల వారిని వివాహం చేసుకున్న వారి జీవితం అన్యోన్య దాంపత్య జీవితం సుఖమయంగా ఉంటుంది. అంతేకాకుండా అవకాశం ఉంటే ప్రతి మంగళవారము ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, లేదా 8 గంటల నుండి 9 గంటల వరకు. 8 గంటల నుండి 9 గంటల వరకు రాత్రి సమయం కాబట్టి గుడులు తెరిచి ఉంటాయో తెరిచి ఉండవో. అవకాశం ఉంటే ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, లేదా మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు అయినా సరే దేవాలయానికి వెళ్ళి కుజుడికి నమస్కారం చేసి మీ ప్రార్థన ఆయనకు చెప్పండి. ఎందుకంటే కుజుడు అంటారు కదా. కుజుడు ఎవరు? ఈశ్వరుడి కుమారుడు. చాలామందికి తెలియదు ఈ విషయం. ఆ ఈశ్వరుడి కుమారుడు మాట వినాలి అంటే ఈశ్వరుడికి వెళ్ళి చెప్పండి, స్వామి మీ ద్వారా ఉద్భవించిన వాడు కుజుడు, కాబట్టి ఆయనకు మీరు చెప్పి ఆయన దోషాలన్నీ కూడా తొలగించమని మీరే నాకు చెప్పండి స్వామి. మీరు ఆయనకు చెప్పండి, తొలగిపోయాయని నాకు చెప్పండి, తొలగించమని ఆయనకు చెప్పండి అని ఎవరైతే స్వామికి ఆరాధన చేసి అర్చన చేస్తారో వాడి జాతకంలో కుజదోషము అన్న పదమే ఉండదు. కాబట్టి కుజదోషం తొలగించుకోవడానికి ఈ చిన్న చిన్న ప్రయత్నములు చేసి మీరు ఎంతో ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. మంగళం మహత్. స్వస్తి.